Daily. Taste the Daily. కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రజాపాలనలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. రేవంత్ ఆర్గనైజ్డ్ కరప్షన్ చేస్తున్నారని, ప్రజాభవన్ ను విందులు వినోదాలకు అడ్డగా మార్చారన్న హరీష్ వ్యాఖ్యలు సరికావన్నారు ఆది శ్రీనివాస్. ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు వరకు మనం కని విని చూడనటువంటి పాలసీ తెచ్చినావు నువ్వు. ఏంటి ఆ పాలసీ అంటే ఆర్గనైజ్డ్ కరప్షన్. పర్సెంటేజ్లు ఇలా ఎమ్మెల్యేలకు 5 కోట్ల రూపాయల స్కీమ్ తెచ్చింది. ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా 5 కోట్ల బిల్లులే నీకు మేము బిల్లులు క్లియర్ చేస్తాం, నీ కమిషన్ నువ్వు చూసుకో. పెద్ద మేము చిన్నవి మీరు. ఇగో ఈ స్కీమ్ వచ్చిందబ్బా రాష్ట్రంలో. ఏసీడీపీ పోయింది, 5 కోట్ల పర్సెంటేజ్ స్కీమ్ అయితే వచ్చింది. ఆ రోజు మీ కల్వకుంట్ల కుటుంబం కదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా పరిపాలన సాగించారు. అందుకే కదా ప్రజలు మిమ్మల్ని సాగనంపి ప్రజాపాలన తీసుకొని వచ్చారు. ఇది ప్రజాపాలన, 100కి 100 పాలు. ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు రోజు ప్రజా దర్బారు నేను నిర్వహిస్తా, సామాన్యులు సైతం వచ్చి నన్ను కలవచ్చు అని చెప్పి గప్పాలు కొట్టిండు. ప్రమాణ స్వీకారం చేసి ఒక్కరోజు మాత్రమే ప్రజాభవన్కి వచ్చిండు. ఇక మళ్ళీ పత్తా లేడు. తెల్లారి నుంచి మళ్ళీ ప్రజాభవన్కు రాలే. ఒక 4 రోజులు 5 రోజులు మంత్రులు వచ్చిండ్రు, తర్వాత వాళ్ళు కూడా బంద్ అయిపోయిండ్రు. రోజు దరఖాస్తులు పోయి వారానికి 2 రోజులకు వచ్చింది. ఇక ఆ దరఖాస్తుల గురించి పట్టించుకున్నాడో లేడు. ప్రజాభవన్లోకి ఏ ప్రజాప్రతినిధికి రానివ్వని సంస్కృతి మీది ఆనాడుదైతే, ఆ ప్రజాభవన్కు మహాత్మా జ్యోతిరావు పులే మహాత్ముని పేరు పెట్టుకొని ఆ ప్రజాభవన్లో ప్రజల సమస్యల కోసం తెరిచిన నాటి నుంచి ప్రజలు బారులు తీరి ప్రజా సమస్యలు చెప్పుకొని పరిష్కారం చేస్తున్న సందర్భంలో ప్రతినిత్యం 500 మందికి తక్కువ కాకుండా ప్రజలు వచ్చి ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు చెప్పి పరిష్కారం చేసుకున్నటువంటి ప్రజాభవన్ను కూడా ఈరోజు మీరు చూసి తట్టుకుంటలేరంటే అంటే ఇలా ప్రజాభవన్ అనేది ప్రజలకు ఉపయోగపడతలేదు. జల్సాలకు, విందులకు, వినోదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ప్రజాభవన్ను మార్చిండ్రు. పొద్దున బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు, మధ్యాహ్నం సెటిల్మెంట్లు, సాయంత్రం గానా బజానాలు, సంగీతులు, పెళ్లిళ్ళు, రిసెప్షన్లు, ఎంగేజ్మెంట్లు, దీనికి వేదికగా ప్రజాభవన్ను మార్చిండ్రు. డిప్యూటీ సీఎం ప్రజాభవన్ ఉంటే కూడా చూసి తట్టుకోలేకపోవడం, ఈరోజు ప్రజాభవన్ను కూడా ఈరోజు విమర్శించే స్థాయికి రావడం సరికాదు. ప్రజలు మిమ్మల్ని పక్కన ఎందుకు పెట్టినరు? కల్వకుంట్ల కుటుంబం ప్రైవేట్ లిమిటెడ్గా పరిపాలించింది కాబట్టి పక్కన పెట్టారు. ఆ తర్వాత లోకసభలో 0కే పరిమితం చేశారు. ఆ తర్వాత కంటోన్మెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ప్రజలు, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజల ఆలోచన ఇదే విధంగా ఉంది.